లో బీజేపీ ఎమ్మెల్యే పార్థ సారథి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో హిందువులపై దాడులు జరుగుతుంటే వారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఇష్టానుసారంగా కేసులు పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. వెంటనే హోంమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. అధ్యక్ష, అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి పేర్వాట ఉత్సవం మార్చి 4వ తారీఖున జరిగింది అధ్యక్ష. ఇందులో జరిగిన ఒక సంఘటన గురించి సభకు తెలియజేయడానికి నేనున్నా అధ్యక్ష. 1300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అధ్యక్ష. తరతరాలుగా వస్తున్నటువంటి ఉత్సవం భజన సంకీర్తనలతో ఆనందోత్సాహాల మధ్య శోభాయాత్ర జరుగుతుంది మార్చి 4వ తారీఖున. అక్కడ తానా జంక్షన్కి వచ్చారు అధ్యక్ష. రాయచోటిలో అక్కడ మసీదులో నుంచి వచ్చినటువంటి అల్లరి మోకలు దాడి చేశారు. శోభాయాత్ర మీద లాఠీ చార్జ్ చేసి పోలీసులు చెదరగొట్టారు. ఊరేగింపులో ఉన్న భక్తుల మీద కేసులు పెట్టారు పోలీసులు. అల్లరి మూకల మీద అయితే గొడవ చేశారని కేసు పెట్టారు. హిందూ భక్తుల మీద మాత్రం హత్యాయత్నం చేశారనే కేసు పెట్టడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఎస్ఐ నరసింహారెడ్డి అనే వ్యక్తి ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ రాస్తాడు అధ్యక్ష. ఆ కంప్లైంట్లో ఆయన చెప్పేది ఏంటంటే, ఊరేగింపులో ఉన్నటువంటి హిందూ భక్తులు జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు అని చెప్తాడు. అయ్యా, రాష్ట్రంలో జై శ్రీరామ్ అనే నినాదం చేయడానికి పోలీస్ అనుమతి కావాలా అని నేను హోంమంత్రిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతా వీళ్ళని ఇంత చులకనగా చూడడం సరైన విషయం కాదు అని చెప్తాను అధ్యక్ష. స్పష్టంగా చెప్తుంటే అల్లరి మూకల నుంచి భక్తులను కాపాడలేని పోలీసులు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఎవరినో సంతృప్తి పరచడానికి మహిళల మీద భక్తుల మీద దాడి. ఒకే నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను. ఎవరిని బుజ్జగించడానికి కఠినమైన సెక్షన్లు పెట్టి హిందువుల మీద పోలీస్ కేసులు పెడుతున్నారు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇటువంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఎవరు ఇటువంటి అల్లరి మూకలని ప్రోత్సహిస్తున్నారు, ఎవరి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయని కనుక్కొని వీటిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని